హాయ్ గాయ్స్! వాడు షర్ట్ లేదని కాలేజ్‌కెళ్ళలేదంట. షర్ట్ కొందామని గుంటూరొచ్చా. షర్ట్ తీసుకున్న తర్వాత బాగా ఆకలేసింది. తినటానికి బయలుదేరాం. ఇదేంది పేరు అర్థం కావట్లా. వాడేమో ఇంకాసేపు టైం ఉంది. కాసేపు ఆగి రండి అన్నాడు. అంతలోగా డీమార్ట్‌కి పోయాం. అక్కడ ఏదో బాగా కనపడేటప్పుడు దాన్ని పట్టుకున్నా. అది ఊడిపోయిందేమో అని భయపడ్డా. కానీ భలే ఉంది అది మాత్రం. అంతలోగా అక్కడ ఓ స్పెట్స్ ఉంటే ఆ స్పెట్స్ తీసి పెట్టుకున్నా. అది చూసి నవ్వారు పక్కనోళ్ళు. ఏముంది మెలకువని తీసేసా. ఏం కొనలేదని ఫీల్ అవుతారని ఒక ఐస్ క్రీము, పాప్‌కార్న్ కొనుక్కొని రెస్టారెంట్‌కొచ్చాం. వాడు మళ్ళీ లేట్ చేసాడు. సరే ఇంకెలా అయినా తినడం తప్పదు కానీ తిన్నాం. మొదలుపెట్టాం. వాడు ఐటమ్స్ తీసుకొచ్చాడు గురు. చూడండి మీరే క్రిస్పీ కార్న్, చికెన్ 65, కబాబ్ వచ్చి, మటన్, ఫ్రాన్స్, ఫిష్ ఎగిరేయి ఈదేయి అన్నీ తెచ్చాడు. ఆ సాసులేమో 4 రకాలు పెట్టాడు. తిని తిని కాసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ తినటం మొదలుపెట్టా. ప్రాన్స్ అయితే మాత్రం సరిగ్గుంది. ఇంకెక్కడితో స్టార్టర్స్ చాలు మెయిన్ కోర్స్ తిందామని పోయాం. అక్కడ చికెన్ ఫ్రై, చేపలు, ఫిష్, క్రాబు, మటను, సూపు, ఇది ఫ్రైడ్ రైస్ అంట. ఇది కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చాం. అన్నీ ఒక ప్లేట్‌లో యేసుకున్నాం. ఇంక నాకు చెప్పటం వల్ల కాదు. మీరే చూడండి. ఇంకా సలాడ్ సెక్షన్‌కొచ్చి ఆ సలాడ్స్ కూడా యేసుకున్నా. టేస్ట్ అయితే అంత బాల. ఆ పిజ్జా తీసుకొని అసలు ఆ చీజ్ చూడండి ఎలా సాగుతుందో. బటర్ నాన్ అయితే మామూలుగా లేదు. అక్కడ కూల్ కేక్ తీసుకుంటే ఒక పీస్ కింద పడేసా. వాడు నా వైపే చూస్తున్నాడు. ఏం చేయాలో తెలియక ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ పెడుతూ కూర్చున్నా ఇంకక్కడ. అంతలోగా దహీ పూరి, పానీపూరి కూడా వచ్చినియి తినేసాం. ఒక కప్పులో ఐస్ క్రీమ్స్ ఉన్న ఫ్లేవర్స్ అన్నీ యేసుకొచ్చా. మా వాడి ఐస్ క్రీమ్ మీద కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంక లాస్ట్‌కి ఐస్ క్రీమ్స్ ఎక్కట్ల. ఏం చేయాలో అర్థం కాక వాటర్ మెలన్ కొంచెం ఐస్ క్రీమ్ రాసి తిన్నా. టేస్ట్ అయితే బానే ఉంది. ఏంట్రా బాబు ఇప్పుడు నాకు కొంచెం బాత్రూమ్ వచ్చేలాగా ఉందంటే మా వాడు నవ్వుతున్నాడు. ఆహా! విధాడిందిరా నీతోని వింత నాటకం. సబ్స్క్రైబ్ చేసుకో గురు.